ఆధునిక జీవితంలో ఒత్తిడి తప్పనిసరి. పెద్ద ప్రెజెంటేషన్స్ ముందు మెదడులో పరుగులు తీసే ఆలోచనలు, ట్రాఫిక్లో చిరాకు లేదా అనిశ్చిత క్షణాలలో కడుపులో కలిగే కంగారు, ఇలా ఎన్నో రూపాల్లో ఒత్తిడి మనల్ని చుట్టుముడుతుంది. కొంత ఒత్తిడి మన ఏకాగ్రతను, పనితీరును మెరుగుపరుస్తుంది. అయితే దీర్ఘకాలికంగా లేదా నియంత్రణ లేని ఒత్తిడి నిద్ర, జీర్ణక్రియ, స్పష్టంగా ఆలోచించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. చాలామంది ఒత్తిడిని ఎదుర్కోవడానికి అనారోగ్యకరమైన అలవాట్లకు బానిసలు అవుతూ ఉంటారు. వాటిలో ధూమపానం చాలా సాధారణం. ధూమపానం మొదటి చూపులో తక్షణ పరిష్కారం లాగా అనిపించవచ్చు. సిగరెట్ పీల్చడం వల్ల తక్షణ ఉపశమనం, గందరగోళం మధ్య ఒక చిన్న ప్రశాంతత లభిస్తుంది. కానీ శరీరంలో అంతర్గతంగా జరిగేది చాలా సంక్లిష్టమైనది, ప్రమాదకరమైనది. పొగాకులో ఉండే నికోటిన్ ఒక వ్యసనపరుడైన ఉద్దీపన. ఇది ఈ మోసపూరిత ఉపశమనానికి కేంద్రం. డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే, నికోటిన్ పీల్చినప్పుడు అది వేగంగా మెదడుకు చేరుకుంటుంది, డోపామైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఆనందం, బహుమతి అనుభూతులను కలిగించే డోపామైన్ ఆందోళన లేదా డిప్రెషన్ ఉన్న వారికి భావోద్వేగాల రక్షణలాగా అనిపించవచ్చు. ఎందుకంటే వారిలో డోపామైన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. అశాంతి, ఆందోళన పెరుగుతాయి. అయితే ఈ ఉపశమనం తాత్కాలికం. దీనికి భారీ మూల్యం చెల్లించాలి. కాలక్రమేణా మెదడు నికోటిన్ కోసం ఎక్కువ గ్రాహకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది నికోటిన్పై ఆధారపడేలా తన్ను తాను పునర్నిర్మించుకుంటుంది. నికోటిన్ స్థాయిలు తగ్గినప్పుడు ఆ అధిక క్రియాశీల గ్రాహకాలు మరింత నికోటిన్ కోసం అరుస్తాయి. చిరాకు, అశాంతి, ఆందోళన పెరుగుతుంది. ఒకప్పుడు ఒత్తిడి తగ్గించేది ఇప్పుడు దానికి మూలం అవుతుంది. ధూమపానం చేసే వ్యక్తి తన మనసును ప్రశాంతం చేసుకోవడం లేదా వ్యసన చక్రానికి ఆజ్యం పోస్తున్నాడు. చాలామంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధూమపానం చేసినప్పటికీ దీర్ఘకాలంలో ధూమపానం ఒత్తిడి, ఆందోళనను పెంచుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా డిప్రెషన్ ఉన్నవారు ధూమపానం చేసే అవకాశం ఎక్కువ. అయితే నికోటిన్ సమస్య మూలాన్ని నయం చేయదు, అది కేవలం దాచిపెడుతుంది. సిగరెట్ల మధ్య వచ్చే ఉపసంహరణ లక్షణాలు, కోరికలు, మానసిక కల్లోలం, ఏకాగ్రత లోపించడం, ఇవి వారు తప్పించుకోవాలనుకునే ఒత్తిడిని ప్రతిబింబిస్తాయి లేదా పెంచుతాయి. ఆందోళన పెరిగినప్పుడు మెదడులో నికోటిన్ కోరిక వ్యసనం నుండి పుడుతుంది. అందుకే ధూమపానం నుంచి విముక్తి పొందడానికి కేవలం సంకల్ప శక్తి సరిపోదు, మెదడుకు తిరిగి శిక్షణ ఇవ్వడం అవసరం. వ్యాయామం, థెరపీ, మైండ్ఫుల్నెస్ పద్ధతులు లాంటి ఆరోగ్యకరమైన డోపామైన్ ట్రిగర్లను కనుగొనండి. మెరుగైన ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలను నిర్మించుకోవడం ముఖ్యం.